లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. 14 రోజు ఆయనను రిమాండ్కు తరలించారు. అయితే జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నట్లు నార్సింగ్ పోలీసులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్కి బెయిల్ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. అయితే ఈ విషయం గురించి తాజాగా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్కి బెయిల్ ఇప్పించడంలో అస్సలు తప్పు లేదు. ఎందుకంటే అసలు ఈ నేరం ఇంకా రుజువు కాలేదు. అలాగే అల్లు అర్జున్ తన సినిమాలో నటించిన కేశవ్కి బెయిల్ ఇప్పించి తన సినిమా షూటింగ్ చేయించుకున్నాడు. అంతేకాదు కేశవ ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన నేరం రుజువైంది. నేరం రుజువైన వ్యక్తినే అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి మూవీ షూట్ చేయించుకున్నాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్కి బెయిల్ ఇప్పించకపోతే ఎలా? ఒకవేళ జానీ మాస్టర్కి అయినా సపోర్ట్గా నిలవకుండా బెయిల్ ఇప్పించకపోతే తప్పు, కానీ బెయిల్ ఇప్పిస్తే ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే నేరం ఇంకా రుజువు కాలేదు. ఇక ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలిచే వారికి కూడా ఎక్కడో కాస్త తేడా కొడుతుంది. ఎందుకంటే 6 సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అని చాలామందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసినా కూడా బెయిల్ మీద పవన్ కళ్యాణ్ బయటకు తీసుకురావచ్చు. అలాగే రీసెంట్గా ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోతో సహా బయటపడ్డప్పటికీ కోర్టు బయట వీరి మ్యాటర్ సెటిల్ అయింది. అలాగే వీరి మధ్య ఉన్న ఇష్యూని కూడా కోర్టు బయటే సెటిల్ చేసుకోవచ్చు అంటూ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సంచలన కామెంట్స్ చేశారు. మరి జానీ మాస్టర్కి పవన్ కళ్యాణ్ సహాయం చేస్తారా, బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత కూడా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ అలాగే డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ కలిసి జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడి ఇండస్ట్రీ పెద్దలందరినీ జానీ మాస్టర్కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి జానీ మాస్టర్ కథ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో.